ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనములో హేబెలు అనేటువంటి గొర్రెల కాపరి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో నమోదైన మొదటి గొర్రెల కాపరి హేబెలు. యోహాను సువార్త 10:11లో మరి ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆయన మంచి గొర్రెల కాపరి. మొదటి గొర్రెల కాపరి అయినటువంటి హేబెలు నీతిమంతుడు. మంచి గొర్రెల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అయితే చాలా నీతిమంతుడు. హేబెలు తన నీతి నిమిత్తమై చంపబడ్డాడు. యేసుక్రీస్తు చాలా నీతిమంతుడే. అనేకులను నీతిమంతులను చేసేదానికి ఆయన చంపబడ్డాడు. హేబెలు నీతిమంతుని రక్తం మొరపెట్టుతుంది హేబెలు నిమిత్తమైన తీర్పు కొరకై. అయితే యేసు రక్తము కూడా మొరపెట్టుతుంది. ఆ పలికే ప్రోక్షణ రక్తం తీర్పు తీర్చేదానికి కాదు, అనేక కోట్ల మందిని రక్షణ కొరకు పిలిచేదానికి. ప్రోక్షణ రక్తానికి నీవు వచ్చి ఉన్నావా? అలాగైతే నీవు ధన్యుడవే. నువ్వు రక్షణ పొందకపోతే వెంటనే పాపములు ఒప్పుకొని నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. ఈ మంచి గొర్రెల కాపరిత్వము క్రిందికి రమ్మని ప్రభు పేరుతో పిలుస్తున్నాను. ఆమేన్.